హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. యాక్చువల్గా నేనుండేది విజయవాడ దగ్గరగా ఉండేటువంటి విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు అనేటటువంటి విలేజ్. ప్రస్తుతం నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నేను మీకు చూపెడుతున్నాను అనమాట. కంప్లీట్లీ నేను కొంత రైట్ చేసి కట్టుకోవడం వల్ల నా ఇల్లు మునగలేదు, కానీ ఆల్మోస్ట్ ముందుకు రండి. అది యాక్చువల్గా మా ఇంటి ముందున్న సౌత్ రోడ్ అనమాట. చూపెడతాను, సౌత్ రోడ్ అండి అది. యాక్చువల్గా ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఫ్లో అయ్యి వెళ్తుంది, ఓవర్ఫ్లో వెళ్తుంది అనమాట వాటర్. ఇటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా తెల్లవారుజాము నుంచి మేము ఉన్నాం అనమాట. ఇంకెంత లెవెల్స్ పెరిగితే ఇంకొక ఆల్మోస్ట్ ఒక 1.5 feet కానీ పెరిగితే ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చేస్తుందండి వాటరు. సో ఫర్దర్గా ఏం చేయాలనే దాని మీద కూడా మేము జాగ్రత్త పడుతున్నాము. ఈ సిచ్యువేషన్ ఊహించి యాక్చువల్గా ఒక 1000 రూపాయలు కూరగాయలు తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఒక 4 రోజులు సర్వైవల్ అవ్వడానికి కావాల్సిన పాలు, పెరుగు, బియ్యము ఇవన్నీ తీసుకురావడం అనేది జరిగిందండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ లేఅవుట్లో కొన్నప్పుడు మా అంకుల్ గారికి నేను ఇప్పించాను అనమాట. ఇది సౌత్ ఫేసింగ్ అనమాట. సో మెయిన్ రోడ్ 40 feet రోడ్డు సౌత్ ఫేసింగ్ ఉందండి. ఒకవేళ రోడ్డు ఏదైనా వేస్తే మెయిన్ రోడ్డు వేస్తారు అని ఊహించి కొంచెం లోపలగా ఈస్ట్ ఫేసింగ్ ఉన్న కొన్ని ప్లాట్లు కూడా కొందామని చెప్పారు ఆయన యాక్చువల్గా. బట్ నేను ఈస్ట్ ఫేసింగ్ కన్నా మనకి 40 feet రోడ్డు ఇంపార్టెంట్. ఒకవేళ రోడ్డు కానీ వేస్తే మనకి ప్రైమరీగా ఆ రోడ్డే ముందే వేస్తారని ఏదైతే అక్షరాల 8 years క్రితం నేను అసెస్ చేశానో అదే రకంగా అట్లీస్ట్ ఆ రోడ్డు అనేది కొంచెం ఈవెన్ వాటర్ ఫ్లో అయినా సరే వెళ్ళడానికి అనుకూలంగా ఉందండి. అందువల్ల నేను ఈ సిచ్యుయేషన్ అని కాదు, నేను చెప్పే లాజిక్ ఏంటంటే ఎక్కడైనా సరే లేఅవుట్స్లో స్థలం కొన్నప్పుడు మెయిన్ రోడ్ అనేది ఒకటి ఉంటుందండి. మేబీ అది 40 feet రోడ్ అయి ఉండొచ్చు, 60 feet రోడ్ అయి ఉండొచ్చు. అలాగా మెయిన్ రోడ్స్ మనం తీసుకునేటప్పుడు మోస్ట్లీ గ్రామ పంచాయతీలు కానీ లేఅవుట్ డెవలపర్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటండి, వాళ్ళు మెయిన్ రోడ్ని డెవలప్ చేస్తారు. అట్లీస్ట్ అంతర్గతంగా ఉన్న రోడ్లు టైం పడుతుంది, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. అందువల్ల మెయిన్ రోడ్డు మీద మనం సౌత్ ఫేసింగా నార్త్ ఫేసింగ్ అని కాదు, ఏ ఫేసింగ్ అయినా మెయిన్ రోడ్ మీద గజం ఒక 500 ఎక్కువైనా 1000 రూపాయలు ఎక్కువైనా సరే మనం కొనడం మంచిదండి. సో ఆ రకంగా ఆ రోజున మేము ఒక నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు ఇలా సర్వైవ్ అయి ఉన్నాము. ఇల్లు కూడా నేను ఈ మధ్య సంవత్సరాల క్రితమే కాస్త బేస్మెంట్ అంతా రైజ్ చేసి కట్టడం కూడా కొంత సెక్యూర్ పొజిషన్లో ఉన్నామండి ఈ రోజున. మరి ఫ్లడ్ అనేది ఎన్ని రోజులు ఈ రకంగా ఉంటుందా, ఇంకా రైజ్ అవుతుందా అనేది మాకు తెలియదు. బట్ ఇది విజయవాడలో మేము ఉన్నటువంటి సిచ్యుయేషను, మా పరిస్థితి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.